హాయ్ అండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, నా వీడియోస్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా భూమిని కాపాడుతున్నారు. తమకున్న కొద్దిపాటి భూమినైనా సరే రియలైజ్ అయ్యారని, భూమాత అంటే మనమే అని, మనమంటే భూమని, ఆమెని కాపాడితేనే మనం లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటామని రియలైజ్ అయ్యారని నేను నమ్ముతున్నాను. దయచేసి నా కంటెంట్ నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొంతమందికి అది చేరి వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి మంచిగా భూమిని కాపాడుతారు అని నేను నమ్మకంతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఈ నా ప్రయత్నానికి మీరు తోడుంటారని ఆశిస్తున్నానండి. వీడియోలోకి వచ్చేద్దాం. ఒక చిన్న ఊర్లో ఒక మనిషిని భూమాత ప్రశ్నించింది. నువ్వు ఈ గ్రహం మీద అడిగి భూమి గ్రహం మీద పుడతాను అని అడిగి భూమిని కాపాడుతానని చెప్తే నేను ఈ గ్రహం మీద పుట్టించాను. నువ్వు ఎందుకు మరి నన్ను నమ్మేస్తున్నావు? నిన్ను నమ్మే కదా నేను ఈ భూమి ఇచ్చాను నీకు. ఎందుకు నా ఒళ్ళో విషం పోస్తున్నావు అని అడిగింది. వెంటనే మనిషి, ఆపవమ్మా, ఆపు నీ సోది. నేను అభివృద్ధి చెందొద్దా? మనీ సంపాదించొద్దా? మిలీనియర్ని అవ్వొద్దా? నా పిల్లల్ని విదేశాల్లో చదివించొద్దా? అక్కడ సెటిల్ చేయించొద్దా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆపు అనగానే భూమాత చిన్న ముఖమైపోయి కన్నీళ్లతో మనసులోనే ఆవేదనకి గురైంది. కుమిలి కుమిలి ఏడ్చింది. నేను ఇప్పుడు తనకి ఏం చెప్పినా అర్థం అవదలే అని అనుకుని సైలెంట్ అయిపోయింది. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు వచ్చింది. ఆ ఇంట్లో ఒకరికి క్యాన్సర్ వచ్చింది, ఇంకొకరికి షుగర్ వచ్చింది. చిన్న చిన్న పిల్లలకి చిన్న వయసులోనే ఎలర్జీస్ వచ్చాయి. అప్పుడు రైతు రియలైజ్ అయ్యాడు, ఏంటి ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంత డబ్బు ఉంది, నేను ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అని ఆలోచించాడు. ఎందుకు ఈ సంపాదన, ఏం చేసుకోను అనే రియలైజేషన్ వచ్చింది అప్పుడు తనలో. ఆరోగ్యం ఉంటేనే సంపాదన ఆటోమేటిక్గా వస్తుంది అని రియలైజ్ అయ్యాడు. వెంటనే భూమాత హ్యాపీగా ఆనంద బాష్పాలతో గట్టిగా అరిచింది. చూసావా నాయనా, నేను ఆ రోజు చెప్పాను. నేను ఆ రోజు ఇంకో మాట మాట్లాడదామంటే ఎందుకు మాట్లాడలేదంటే, నువ్వు నీ బుర్రలో అభివృద్ధి, డబ్బు అనే తాటు వేసుకున్నావు. అందుకే నేను మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాను. ఈరోజు నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కాబట్టి ఇక తప్పు చెయ్యు. నువ్వు తప్పు చేసే ఛాన్సే లేదు. నీలాగా ఎవరైనా తప్పు చేసినా కూడా నువ్వు ఊరుకో అని ఆవిడ అతనిని ఎంకరేజ్ చేసింది. నువ్వు ఎప్పుడైతే, తల్లి నాకు ఈ బాధ ఎప్పుడు తగ్గిద్దమ్మా అని మనిషి అడగగా, నాయనా నువ్వు ఎప్పుడైతే నీకున్న కొద్దిపాటి భూమినైనా సరే విషాలు నింపడం మానేయి, అమ్మడం మానేయి, నన్ను ప్రొటెక్ట్ చేయి, అప్పుడు నేను ఆటోమేటిక్గా నీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తాను. నువ్వు పిచ్చివాడివి నాయన, కెమికల్స్ నా మీద వేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు జిమ్ముకునేది కెమికల్స్ నీ కడుపులోనే నాయన, నీ పిల్లల కడుపులోనే నాయన, నీ భార్య కడుపులోనే నాయన. తెలుసుకున్నావుగా, ఇకనైనా మారు. నన్ను అమ్మడం మానేయి, నా మీద విషాలు జిమ్మడం మానేయి. నా మీద ఎవరైతే విషాలు జిమ్ముతున్నారో నీకు వీలైతే వాళ్ళని ఆపు.